నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడ అంశం అయితే హాట్ టాపిక్గా మారింది. ఎందుకనంటే కొడాలి నాని ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు తడాకా ఉంది. అలాగే కొన్ని అబద్ధాలను అయితే అఫిడవిట్లో పెట్టాడు. కాబట్టి తన నామినేషన్ను తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆర్ఓ పద్మావతికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పద్మావతి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండా నేను సంతకం పెట్టాను కాబట్టి ఇక ఇది అయిపోయింది, దీనిలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవని ఏకపక్షంగా కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరించడం పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పద్మావతి అనే పేరైతే హాట్ టాపిక్గా మారింది. ఎవరు ఈ పద్మావతి? గుడివాడ ఆర్డీఓగా తొలి పోస్టింగ్ దాదాపు 2 ఏళ్ల క్రితం తీసుకున్నట్టుగా ఉంది. తీసుకుని నాటి నుంచి నేటి వరకు కూడా కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అనేక విషయాల్లో కొడాలి నానికి పనులు చేసి పెడుతుందనే విమర్శలు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే మనకు తెలుసు, ఎన్నికల అఫిడవిట్లో ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా దానికి బాధ్యులై ఉండాలి. అప్పుడు ఎన్నికల అఫిడవిట్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కొడాలి నాని గత 4-5 ఏళ్ల నుంచి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా ఉపయోగించుకుని మున్సిపల్ శాఖ మొన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం జరిగింది. కానీ ఎన్నికల అఫిడవిట్లో నేను ఎటువంటి ప్రభుత్వ భవనాలు ఉపయోగించుకోలేదని రాశాడు. కానీ మున్సిపల్ కార్యాలయాన్ని ఏళ్ల తరబడి ఉపయోగించుకున్నాడు. దానికి ఆల్రెడీ ఖాళీ చేయమని ఆ మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఆధారాలను పరిగణలో తీసుకుని అయితే నామినేషన్ని తిరస్కరించవచ్చు, లేదా దీని మీద వివరణ కోరవచ్చు. కానీ ఏమీ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గన రాజేంద్రనాథ్ ఉంది, అతను ఆస్తులకు సంబంధించిన కొన్ని కాలమ్స్ ఫిల్ చేయకపోతే వివరణ కోసం సాయంత్రం వరకు గడువు ఇచ్చారు రిటర్నింగ్ ఆఫీసరు. సో అలాగే కొడాలి నానికి గన ఫిర్యాదు వస్తే ఇదిగో పలానా ఫిర్యాదు వచ్చింది, దీని మీద ఏంటి మీ సమాధానం అని చెప్పి ఒక వివరణ అడిగి తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా నేను సంతకం పెట్టేశాను కాబట్టి ఇక ఆ విషయాన్ని మీరు మర్చిపోండి అని చెప్పి ప్రతిపక్షాల మీద ఆ చిందులు దొక్కిన ఆర్డీఓ వ్యవహారం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుడివాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పద్మావతి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఈ పద్మావతిని కొడాలి నానియే తీసుకొచ్చి ఆర్డీఓగా పోస్టింగ్ ఇప్పించాడంట. అంతకుముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు జేసీ 2గా జాయింట్ కలెక్టర్ 2గా ఉన్నట్టుగా ఉంది. ఆవిడ్ని కొడాలి నాని కావాలని తీసుకొచ్చాడు. అంతకుముందు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నల్లజర్ల కానివ్వండి, నరసాపురం కానివ్వండి, అలాంటి కొన్ని ప్రాంతాల్లో తహసీల్దార్గా కూడా వ్యవహరించింది ఆవిడ. సో అప్పుడు ఎటువంటి విమర్శలు లేకపోయినప్పటికీ ఎప్పుడైతే గుడివాడలో కొడాలి నాని దగ్గర ఆ కొడాలి నాని ఆధ్వర్యంలో అక్కడ ఆర్డీఓగా పోస్టింగ్ తీసుకుందో ఆయన తీసుకొచ్చి పెట్టాడని చెప్తున్న నేపథ్యంలో ఆ స్వామి భక్తిని చాటుకోవడం కోసం ఇప్పుడు నామినేషన్ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా పద్మావతిని అక్కడి నుంచి తొలగించకపోతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని చెప్పి ఇప్పుడు ఆ టీడీపీ అయితే ఆరోపిస్తుంది. సో ఎవరి పద్మావతి ఏంటి ఇవిడి కథ అనేది మనం ఒకసారి చూద్దాం రండి. పద్మావతమ్మ పక్షపాతం ఏంటమ్మా అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి అంటే ఆర్ఓగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయాలతో వివాదాస్పదమవుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేనే ఆమెను గుడివాడ ఆర్డీఓగా పోస్టింగ్ ఇప్పించారని అక్కడే రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతూ ఉండటంతో స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదొక్కటే వివాదాస్పదం అయితే సరే, ఏదో ఒకటి చేసి సరే అనుకోవచ్చు. కానీ గత ఆవిడ ఎప్పుడైతే పోస్టింగ్ చేపట్టిందో 2-3 ఏళ్ల క్రితం అప్పటి నుంచి కూడా అన్ని వివాదాస్పదమే. చివరికి కొడాలి వెంకటేశ్వరరావు అనే ఒక దివ్యాంగుడు నేను నామినేషన్ వేస్తానని వెళితే ఆ దివ్యాంగుడి మీద చిందులు దొక్కడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతాను మళ్ళీ వచ్చావంటే అని చెప్పి బెదిరించిందట. ఎందుకు అంటే కొడాలి వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని పేరు. సో అదే పేరుతో వేరొకరు నామినేషన్ వేస్తే అది నానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమోననే ఒక ఉద్దేశంతో కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరుతో దివ్యాంగుడు వస్తే వేయటం కుదరదంటే అప్పుడు విలేకరులు మీడియా ప్రతినిధులు అందరూ కూడా దగ్గరికి వస్తే అప్పుడు సచ్చినట్టు చేసేది లేక ఆవిడ నామినేషన్ తీసుకుంది. లేకపోతే ఆ పేరు మీద అసలు నామినేషన్ వేయటమే కుదరదని చెప్పిందట. ఈవిడెవరు ఒక వ్యక్తిని నామినేషన్ వేయొద్దని చెప్పడానికి? అతడు దివ్యాంగుడు అవనివ్వండి, కానివ్వకపోనివ్వండి, అతని పేరు ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తిని నామినేషన్ వేయొద్దనే అర్హత ఈ భారతదేశంలో ఎవరికీ లేదు. ఈవిడెవరు మరి ఒక వ్యక్తిని నామినేషన్ వేయొద్దంటాకి? అంటే మరి ఇది స్వామి భక్తి కదా, ఇది ఒకరికి ఊడికం చేయడం కదా, కొడాలి నానికి ఊడికం చేయడం కదా ఇది?
అంటే నిన్న ఒక్కరోజే కాదు, ఆల్రెడీ ఈవిడ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చూడండి, 2 ఏళ్ల కిందదే బాధ్యత చేపట్టాడు. ఆవిడికి ఆర్డీఓగా తొలి పోస్టింగ్ మాత్రం గుడివాడలోనే వచ్చింది. సో అప్పటి నుంచి కూడా మట్టి తవ్వకాలు, భూ కబ్జాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆర్డీఓ చర్యలు తీసుకోలేదు. నందివాడ, గుడివాడ మండలాల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరిపిన నందివాడలో ఓ వ్యక్తి సీఎం బామర్దిని అని చెప్పుకుని 100 ఎకరాలు ఆక్రమించి చెరువులు తవ్వేశారు, లీజుకి ఇచ్చినా దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆర్డీఓగా ఉన్నటువంటి పద్మావతి మాత్రం స్పందించలేదు. వాస్తవానికి ఆర్డీఓ ముందు స్పందించాలి ఇలాంటి విషయాల మీద. ఇకపోతే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక ఎమ్మెల్యేతో ఆర్డీఓ ఫోన్లో మాట్లాడిన తీరు కూడా చర్చకు దారితీసింది. కలెక్టర్ను నువ్వే బదిలీ చేయించావు కానీ ఎమ్మెల్యే ఆర్డీఓతో మాట్లాడటం, అవన్నీ ఫోన్లో వద్దని ఆమె వారించడం, పాత తేదీలతో పట్టాలు ఇవ్వచ్చు కానీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈవిడ వివాదాస్పదం ఏంటంటే అక్కడ కలెక్టర్నే బదిలీ చేయటంలో కూడా ఆర్డీఓ పాత్ర ఉంది అని చెప్పి కొడాలి నాని ఫోన్లో మాట్లాడారంట. ఆ వాయిస్ ఒకటి బయటకు వచ్చి ఆ వైరల్ అయింది. ఆ తరువాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చుగా అని చెప్పి కొడాలి నాని అడిగితే నార్మల్ కాల్ వద్దు, వాట్సాప్ కాల్ చేయమని చెప్పి ఆ పద్మావతి చెప్పిందని చెప్పి, అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండుంటుంది బహుశా. సో ఇప్పుడు వాస్తవానికి ఏం చెప్పాలి? ఏ కాల్ చేసినా ఏం చెప్పాలి? నార్మల్ కాల్ ఇవ్వండి, వాట్సాప్ కాల్ ఇవ్వండి, ఏ కాల్ అయినా ఏం చెప్పాలి? సరే, ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మనం ఏమి ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పాలి. ఒక అధికారిగా బాధ్యత అది. కానీ ఇలాంటివన్నీ ఫోన్లో వద్దు, నార్మల్ కాల్లో వద్దు, వాట్సాప్ కాల్ చేయండి, మాట్లాడదాం అంటే ఏంటి అర్థం? ఏమంటే ఇచ్చేస్తుంది. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నాయి, ఏమంటే ఇచ్చేస్తుంది. సో మరి ఇది వివాదాస్పదం కదా, ఇది ఒకళ్ళు కూడికం చేయటం కదా. సో ఇలాంటివన్నీ కూడా అనేకం వచ్చాయి. ఇక ఏలూరులో నివాసం ఉంటున్న ఆర్డీఓ అక్కడ నుంచే రాకపోకలు సాగిస్తారు, కార్యాలయంలో అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యే ఫోన్కు తప్ప ఇతర కాళ్ళకు స్పందించరు. వాస్తవానికి ఆర్డీఓ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి దగ్గరలో. కానీ ఈవిడ రోజు ఏలూరు నుంచి వచ్చి వెళుతూ ఉంటుంది, డైలీ ఏలూరు నుంచి సర్వీసు. ఈవిడ అందుబాటులో కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండదు. పైగా ఎమ్మెల్యే గారి ఫోన్కి తప్ప మరి ఎవరి ఫోన్కు కూడా ఈవిడ స్పందించదంట. మరి ఎందుకని స్పందించదో మనకు కూడా తెలీదు. ఇక గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణ పరిహారంలో తేదేపా సానుభూతి పరులకు ఒక లెక్క, వైకాపా వారికి ఒక లెక్క వర్తింపజేశారని ఫిర్యాదులు. సో గుడివాడలో ఏదైతే రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి భూసేకరణకు సంబంధించి ఆ పరిహారం వద్దో అందులో వైసీపీ వాళ్ళకేమో ఎక్కువ పరిహారం, టీడీపీ వాళ్ళకేమో తక్కువ పరిహారం, అలా వ్యవహరించిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక గుడివాడలో మేమంతా సిద్ధం పోస్టర్లు భారీగా వెలిసిన వాటిని తొలగించలేదు. ఇవి పత్రికల్లో వచ్చాక తొలగించి పత్రికల్లో వచ్చిన చిత్రాలు పాతవి అని కలెక్టర్కు నివేదిక పంపారు. గుడివాడలో చాలా ప్రాంతాల్లో వైకాపా అనుకూల ప్రచార చిత్రాలను నేటికి తొలగించలేదు. సో ఏంటంటే ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందో అప్పుడు చిత్రాలను తొలగించాలి. కానీ గుడివాడలో ఈ జగన్మోహన్ రెడ్డి లేదా కొడాలి నానికి సంబంధించిన మేమంతా సిద్ధం పోస్టర్లు తొలగించాల. అప్పుడు ఈ మీడియాలో కథనాలు వచ్చాయి, ఆర్టీఓ కానీ లేదా మున్సిపల్ సిబ్బంది కానీ స్పందించట్లేదు, నేటికి చిత్రాలు అలాగే ఉన్నాయని వస్తే అప్పుడు కలెక్టర్ వివరణ కోరతారు కదా. అప్పుడు ఏం చేశారు? గబగబా వాటిని తొలగించేసి అబ్బాయి ఇవి పాత చిత్రాలు, ఇప్పుడు కాదు మనం అన్నీ తొలగించేసామని చెప్పి కలెక్టర్కు కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి. పత్రికలు ఏమైనా ఫోటోలు తీసి సరదాగా వేస్తాయా? పాత చిత్రాలని సరదాగా వేస్తాయా? నిజంగా పాత చిత్రాలు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. మీరు తొలగించినప్పుడు వాస్తవానికి మీరు తొలగించేటప్పుడు కూడా వీడియో రికార్డింగ్ ఉండాలి, మీ ఫోటోలు ఉండాలి. ఏది పలానా చోట మేము ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని, మరి అలాంటివి ఏమీ లేవు కదా మీ దగ్గర. కాబట్టి ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలు. ఇకపోతే ఏందా మనం చెప్పుకున్నాం చూడండి, కొడాలి వెంకటేశ్వరరావు అనే దివ్యాంగ దళితుడు, అతను మరి పైగా దళితుడు, నామినేషన్ వేసేందుకు వస్తే ఆయనపై ఆర్డీఓ దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్లకుంటే క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. కొడాలి వెంకటేశ్వరరావు పేరున్న వ్యక్తి నామినేషన్ వేస్తే అదే పేరున్న ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుందేమోననే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తర్వాత మీడియా, లాయర్లు ఉండటంతో అనుమతించి నామినేషన్ తీసుకున్నారంటే ఒక దివ్యాంగుడు, ఒక దళితుడు నామినేషన్ వేయాలంటే ఈరోజు మీడియా, లాయర్లు అందరూ లేకపోతే వేసే పరిస్థితి లేదు. అధికారుల వ్యవహార తీరు చూడండి. ఒక వ్యక్తి నేను పోటీ చేస్తానని నామినేషన్ వేయడానికి వస్తే ఆ ఎమ్మెల్యేకి మేలు చేయడం కోసం ఆ దివ్యాంగుడిని, ఆ దళితుడిని అవమానించడమే కాకుండా మళ్ళీ క్రిమినల్ కేసులు పెట్టడాన్ని హెచ్చరించడం. అంటే అధికారం వీళ్ళ చేతిలో ఉంది కదా, ఎన్నైనా పెడతారు. నన్ను తిట్టాడానో, నన్ను కొట్టాడానో, నన్ను దూషించాడానో ఏ కేసు అయినా పెడతారు, లేదా ఆఫీస్కి వచ్చి గలాటా చేశాడానో. కానీ లాయర్లును మీడియా వచ్చిన తర్వాత చేసేది లేక, గత్యంతరం లేక నామినేషన్ తీసుకోవడం జరిగింది.
ఇది అధికారుల తీరులాగా ఉంటుంది. ఇక వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్లో గుడివాడ మున్సిపాలిటీ నుంచి అద్దెకు తీసుకున్న భవనం వివరాలు పొందుపరచలేదు. దీనిపై ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేస్తే తాను నామినేషన్ అనుమతించానని ఆమోదించానని ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయించుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం. ఆవిడ నిన్న చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా కొడాలి నాని గారు మరి మున్సిపల్ కార్యాలయాన్ని వినియోగించుకున్నారు, కానీ అఫిడవిట్లో మాత్రం ఆవిడ నేనేం వాడుకోలేదని చెప్పారు, మరి అది తప్పు కదా, మరి దీన్ని పరిగణలో తీసుకోండి అంటే నేను ఆల్రెడీ ఆయన మీద సంతకం పెట్టేశాను, ఆయన నామినేషన్ మీద, మీరు ఏదైనా ఉంటే పైన ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి, ఇక్కడ నా దగ్గర అయిపోయింది అని ఒక నిర్లక్ష్యపూరిత సమాధానం చెప్పిందట. వాస్తవానికి ఈ విషయం అవసరమైతే ఈవిడే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలా. ఇలా ఓ ఫిర్యాదు వచ్చిందండి, ఇలా అంటున్నారు, ఏం చర్యలు తీసుకోమంటారని అడగాలి అవసరమైతే. కానీ నేను సంతకం పెట్టేశాను, మీరెవరు సంతకం పెట్టడానికి? ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి నామినేషన్ పత్రం మీద సంతకం పెట్టడానికి మీరెవరు? కాదు కదా. నామినేషన్ పత్రం పూర్తిగా ఆ ఆధారాలతో ఉంది, పూర్తిగా తప్పుడు తడాకా లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని భావించిన తరువాత కదా మీరు సంతకం పెట్టాలి. అప్పుడు కదా మీరు సంతకం పెట్టాలి. ప్రతిపక్షాలు ఏమైనా ఫిర్యాదులు చేస్తాయేమోనని వేచి చూసి ఏ ఫిర్యాదులు లేకపోతే కదా మీరు సంతకం పెట్టాలి. మరి ముందే మీ ఇష్టం వచ్చినట్టు ఎలా పెట్టేస్తారు? అంటే స్వామి భక్తి ఉంది కాబట్టి సంతకాలు పెట్టేస్తారా? ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతేనా? రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇబ్బంది పడరా? ఈరోజు కొడాలి నాని మీకు పోస్టింగ్ ఇప్పించి ఉండొచ్చు, అందుకని 5 ఏళ్ళుగా ఆయనకు అనుకూలంగా ఉండొచ్చు, అది వదిలేయండి, పక్కన పెడదాం. ఎన్నికల సమయంలో ఎన్నికలు కూడా ఉన్నప్పుడు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు నిన్న టీడీపీ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదు? ఎందుకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు? ఎందుకు ఒక దళిత వికలాంగుడు వేయటానికి వస్తే దివ్యాంగుడు ఎందుకు మీరు నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఇలా 1 కాదు 2 కాదు, అన్ని విషయాల్లో కూడా కొడాలి నానికి అండగా ఉండేందుకే పద్మావతి వ్యవహరించారు. కేవలం ఆవిడకి ఆర్డీఓగా పోస్టింగ్ ఇప్పించడమే ఈ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. బహుశా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇప్పించడేమో తెలీదు. సో ఇది మొత్తంగా ఈరోజు పద్మావతి అనే పేరు ఎందుకు హాట్ టాపిక్గా మారింది అంటే, కొడాలి నాని నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉన్నా తిరస్కరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతో ఇప్పుడు పద్మావతి అనే ఆర్డీఓ చరిత్ర మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇక ముందైన అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ఇప్పుడు కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి పద్మావతి మీద ఖచ్చితంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా పోతుంది.